పాల వ్యాను డ్రైవర్ పై ఆధుని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చేయి చేసుకోవడంతో కర్నూలు జిల్లా పత్తికొండలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ కు వెళ్తున్న పాల వ్యాన్ను తనిఖీల్లో భాగంగా పరిశీలన కోసం ఆవేశనే వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనాన్ని ఆపారు. అయితే వాహనానికి చెందిన పత్రాలు చూపించాలని అధికారి అడగడంతో ఆ పత్రాలు తీసి చూపించడంలో కాస్త ఆలస్యమైంది. దీంతో సదరు అధికారి డ్రైవర్ చరణ్ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. వెహికల్ పేపర్లు లేకపోతే ఫైన్ వేయాలి కానీ ఎందుకు చేయి చేసుకుంటున్నారని ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఉద్రిక్తత పరిస్థితికి దారితీసింది. చివరికి చరణ్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈయన పర్మిట్ లేకుండా వచ్చినాడు. పర్మిట్ లేకుండా వచ్చినాడు. పర్మిట్ చూపిమంటే ఫోన్లు చేసుకుంటా దొంగ పర్మిట్ చేసుకుంటా, సార్ పర్మిట్ లేదు వదిలే సార్ నీ కాలు ముక్తా అంటాడు. అవసరం లేదు, చదువుకున్నావు, ₹1,00,000 ఫోన్ పెట్టుకున్నావు, అవసరం లేదు, నువ్వు ఫస్ట్ బండి పర్మిట్ కట్టుకో స్టేషన్ తీసుకురా అని చెప్తా. స్టేషన్ రాడంట. ఇంకా బండి అడ్డం పడుకుంటా నేను షర్ట్ చింపినాడు. ఇంతమంది ఉన్నారు, షర్ట్ చింపినాడు. స్టేషన్ ఫోన్ చేసి చెప్పినాను వస్తాను. సరే అన్న ఇక్కడ మీరు కొట్టాడు కదా సార్, ఆగినాడు, నా మీద దాడి చేసినాడు. ఆయన మీరు కొట్టలేదా? ఆయన నాకేమొస్తా, నేను కార్లో కూర్చున్నా, నేను కార్లో న్యాయం అడిగినాడు. పేపర్లు బరాబర్ చూపించిన పర్మిట్ చూస్తే ఫోన్ గుంజుకొని వచ్చి కాదు. ఇంతమంది ఆయనకు కొట్టే అధికారం లేదు. ఖచ్చితంగా ఏ లెక్కన పేపర్ లేకపోతే ఫైన్ స్టేషన్ కి తీసుకుపోమను. ఎవడు వాడు కొట్టడానికి ఎవడు మాట్లాడదాం. ఇంతమంది ఉన్నారు, మాట్లాడదాం. బ్రదర్ కి ఫోన్ ఒక్క దెబ్బ నుంచి ఆయన కొట్టేసిన తర్వాత ఆయన సార్ది ఫోన్ లోపల పెట్టుకోడింది.